25,750 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎంత బాధాకరం విషయం అంటే 10 ఏళ్లలో వీడు తెచ్చిన పెట్టుబడుల సంఖ్య ప్రభుత్వం లెక్కల సమాచారం ప్రకారం 2015 నుంచి 2019 వరకు 0 ఒక్క రూపాయి పెట్టుబడి రాలే. మీకు ఇస్తాం ఈ లెక్కలు. ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4,250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ల తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో పోయిన సంవత్సరం 40,232 కోట్లు ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు వ్యత్యాసం. ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి. దానికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రికి కానీ మంత్రివర్గానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక ప్రణాళిక, ఒక దూరదృష్టి దానివల్లే వచ్చాయని చెప్పక తప్పదు. మిత్రుల సంతోషం ఏంటంటే దావోస్లో తెలంగాణ పెవిలియన్ వద్ద విపరీతమైన రద్దీ. పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి సంఖ్యలో ఆ పెవిలియన్ వద్ద ఉన్న అట్టహాసము, ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలకి కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సంస్థలకి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద, తెలంగాణ రాష్ట్రం మీద నమ్మకం, పెట్టుబడులు పెడితే సఫలమవుతామన్నట్టు ఒక ఆశ. దాని కారణంగానే ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన ఐటీ, ఎనర్జీ, సోలార్, ఎయిర్ స్పేస్, మౌలిక సదుపాయాల కల్పన, ఫార్మా, హెల్త్ కేర్ రంగానికి చెందినటువంటి కంపెనీలు తెలంగాణకి పెట్టుబడులు పెట్టడానికి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వైపు దావోస్కు వచ్చిన ఐటీ పెద్ద సంస్థలు చూస్తూ ఉన్నారు అంటే, పెట్టుబడులు పెడతా ఉన్నారంటే ఇది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కూడా భూమి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు దురదృష్టి తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ, పెట్టుబడి విధానాలు కానీ, పెట్టుబడి వ్యవస్థను సరళీకృతం చేయడం, సింగిల్ విండోలో పర్మిషన్లు రావడం, వారికి అవసరం మేరకు ప్రోత్సాహాలకు ఇవ్వడం, భూములు కానీ కరెంటు కానీ ఇతరత్ర సదుపాయాలని సకాలంలో కలగజేయడం వల్ల విదేశీ పెట్టుబడి సంస్థలకి నమ్మకం కుదిరింది. మీరు చూశారు, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తెలంగాణకి రాష్ట్రానికి వస్తుందంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది కాంగ్రెస్ పార్టీ తిరగాల్సిన ఒక చరిత్ర. కళ్ళుండి చూడలేని ప్రతిపక్షాలు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ పాలనలో ఏ రకంగా పాలన జరిగిందో ఒక్కసారి ఆత్మస్థుతి చేసుకోవాలి. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యంగానే మాటలు చెప్పడం, వాగ్దానాలు చేయడం, 10 ఏళ్లు కాలయాపన చేశారు తప్ప ఈ విధంగా రాష్ట్రం మీద ఎప్పుడు కూడా దూరదృష్టితో పనిచేయలేదు. ఒక విజన్ లేకుండా పాలన చేశారు. శుతిలేని సంసారం నడిపారు. దాని కారణంగా ఇబ్బడి ముబ్బడిగా తిరిగి కట్టే పరిస్థితి లేనప్పటికీ కూడా ఒక సరైన వ్యూహం లేకుండా రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చినారు. స్తోమత లేని అప్పులు తీసుకురావడం వల్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి 6,500 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉంది. కేసీఆర్ యొక్క దూరదృష్టి లోపం వల్ల కట్టే పరిస్థితి లేకున్నా కార్పొరేషన్ల మీద, సొసైటీల మీద అప్పులు తేవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి అధిక ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా ఒక విజన్, ఒక దూరదృష్టి, ఒక ప్రణాళిక కట్టడిగా చేయడం వల్లే దాదాపు 7 మాసాలు కృషి వల్లే ఇవాళ దావోస్లో మనకి పెట్టుబడుల వర్షం కురుస్తూ ఉంది. పెన్నా బేసిన్కు ఆంధ్రప్రదేశ్ తరలించే విషయంలోనైనా, తుంగభద్ర నదీ జలాలను అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లు అక్రమంగా తరలించేటువంటి ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని, కేంద్రానికి అన్ని ఫోరంలకు లేఖలు రాయాలని, అవసరమైతే
ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసమే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. రాష్ట్ర హక్కులు మాకు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. చిల్లర రాజకీయాలు మానుకోండి. మేము ఇస్తున్నది ఒక రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్ తరాలకు సంబంధించి సూచనలు ఇస్తూ ఉన్నాం. మీరేమో కనీసం పట్టించుకుంటలేరు. ఒకరు దావోసు, ఇంకొకరు కర్ణాటకలు, ఇంకొకరు ఢిల్లీ యాత్రల్లో బిజీ ఉన్నారు. మీరు సరే, మీ యాత్రలు మీ ఇష్టం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. చిల్లర మళ్ళీ మాట్లాడు, చిల్లర రాజకీయాలు మానేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయండి. లేదు, మీకు నిజాయితీ ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, వచ్చి మీకు ఇంకా విలువైన సూచనలు సలహాలు కూడా ఇస్తాం. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మళ్ళీ ఏదో మాట్లాడి ఎవరినో పెట్టించి ఈ చిల్లర తిట్టుడు, బూతులు, నాకు తిట్టలేక కాదు, బూతులు మాట్లాడలేక కాదు. సమయం సందర్భం ఉన్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. ఇతర రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలి. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి వాటాలు మనకు ముఖ్యం. ఆ నీళ్లు సాధించుకోవడం కోసం, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. నేను చెప్పగలుగుతా కానీ అసలు సబ్జెక్ట్ డైల్యూట్ అయిద్దేమో. మొన్న వాళ్ళ సెక్రటరీ రాహుల్ బొజ్జానే కుండ బద్దలు కొట్టినట్టు కుల్లం కుల్లా చెప్పిండు కాదే. రాహుల్ బొజ్జా గారు ఎంత స్పష్టంగా చెప్పిండే, మొన్న కుల్లం కుల్లా చెప్పిండు. ఏం చెప్పిండు? తెలంగాణ ప్రభుత్వం 1 సంవత్సరానికి మాత్రమే తాత్కాలికంగా ఒప్పుకున్నది. మేము 2015 నుంచి 50-50 ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు కూడా మేము ఈ 1 సంవత్సరానికే ఒప్పుకుంటున్నాం అని స్పష్టంగా వాళ్ళ సెక్రటరీ రాహుల్ బొజ్జానే చెప్పిండు కదా. ఇంకా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఇక దాన్ని ఏమంటామంటే ఆయన్నే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే సాగునీటి శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. మొదటి సంవత్సరంలో 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం చేసిండు. 6,50,000 కాదు, 65,000 ఎకరాల కన్నా ఇచ్చిండేమో. ఇస్తే ఎక్కడ ఇచ్చిండో చెప్పమని చెప్పండి. పిల్లి శాపాలకు ఉట్లు దిగాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈ పొరుగు రాష్ట్రాలు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జర్రంతా 3 నెలలు పనిచేస్తే మొన్న గన్ని నీళ్లు సముద్రంలో కలిసినాయి. ఎన్ని నింపుకుందాం ఇవాళ? మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత లాభం అవుతుండే? జర్రంతో జానడంత మురుడంత కాలు ఉండే. 3 నెలలు పనిచేస్తే ఇవాళ 3 రిజర్వాయర్లు నింపుకుంటే పాలమూరు జిల్లా ఎంత మేలు జరుగుతుండే. గా పని కూడా చేయకపోతుంది. ఏంటి మేడిగడ్డ ప్రాజెక్ట్నేమో పండబెట్టిరి, పాలమూరు ఎత్తిపోతల పథకాన్నేమో పక్కకు పెట్టిరి, మూలకు పెట్టిరి. పని చేయండి. ఇవన్నీ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు మాట్లాడుకుందాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. ఊకే విమర్శలు మాని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బైసాబ్ అక్కడనేమో నవంబర్ నెలలో ఆర్థిక మంత్రికి ఉత్తరం రాసిండు డబ్బులు ఇవ్వమని. నీ ఉత్తరం పోయిందా ఇప్పటిదాకా? కాపీ చూపి నాకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకు ఢిల్లీకి ఉత్తరం రాస్తే కాపీ బయట ఎందుకు పెట్టలేదు చూపించండి. రాసిండ్రా మీరు? పోయిన సంవత్సరం నవంబర్లో బంకచెర్ల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వమని నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తుండు. ప్రాజెక్టు రూపకల్పన అయిపోయి నిధులకు కూడా వాళ్ళు 2 ఉత్తరాలు రాస్తే నువ్వు కనీసం అపోజ్ చేయడానికి 1 ఉత్తరం రాయడానికి నీకు టైం దొరకలేదా నీకు? యు ఆర్ సో బిజీ విత్ దట్. అంత బిజీ ఉన్నారా మీరు? ఏది ఉత్తరం మీకు మీడియాకి రిలీజ్ చేయాలి కదా, చేసిండ్రా? ఎందుకు రాస్తలేరు మరి? అది ఎప్పుడు దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు పొరిగినట్ట? వదుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పని చేస్తూ ఉంటే, ఏడీబీతో టైప్ చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నట్టు? థ్యాంక్ యూ. దావోస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇవాళ నా ఇష్యూ డైల్యూట్ అవుతుందని మాట్లాడతలేను. ఇక నేను ఏం చెప్పాలన్నా చెప్తే శాంతాడంతున్నది. దరఖాస్తుల గురించి చెప్పమంటే అది కూడా చెప్తా, కానీ మరి మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఇది అసలు సబ్జెక్ట్ పోద్దన్న భయం అవుతుంది. అందులో సింపుల్ ఒక మాట చెప్తానే,
దావోస్లో పోయి మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవాలి అవే ఇద్దరు జూబ్లీ హిల్స్ రోడ్ ఇతలు ఒక ఆయన ఉంటాడు, రోడ్ అవతల ఒక ఆయన ఉంటాడు. ఈయనింటికి ఆయన పోవచ్చు, ఆయన ఇంటికి నిన్న పోయి ఈయన్ని అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇద్దరు దావోస్కి పోయి ఆ పెట్రోల్ దండు కాదే ఆడపోయి దావోస్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఇద్దరు. ఉండేది ఎక్కడ వీళ్ళిద్దరు? జూబ్లీ హిల్స్ రోడ్ అవతల ఒక ఆయన, రోడ్ ఇతలు ఒక ఆయన. ఇక చాలా కథ ఉన్నది కానీ దాని సంగతి తర్వాత చెప్తా.